కుంభమేళా సమయంలో ఒక వీడియో ద్వారా వైరల్ అయిన ఆ యువతి తరువాత సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఆమె స్టైల్, మాట్లాడే తీరు, వీడియోలతో తక్కువ సమయంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫేమ్ కారణంగా కొన్ని బ్రాండ్ ప్రమోషన్లు, టెలివిజన్ షో ఆఫర్లు, అలాగే సినిమాల్లో నటించే అవకాశాలు కూడా ఆమెకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇలా సాధారణ యువతి నుంచి సోషల్ మీడియా స్టార్గా ఎదిగిన ఆమె వ్యక్తిగత జీవితం ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఆమె తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. అయితే ఈ పెళ్లి సాధారణంగా జరిగిపోయిన విషయం కాదు. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి వేరే మతానికి చెందినవాడని చెబుతూ కొందరు దీన్ని లవ్ జిహాద్ అని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒక దర్శకుడు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఈ వివాహంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది ఇది ఇద్దరి వ్యక్తిగత నిర్ణయం అని చెబుతుండగా, మరికొందరు దర్శకుడు ఆరోపణలకు మద్దతు ఇస్తున్నారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? ఆ యువతి నిజంగా ఎవరు? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది? దర్శకుడు చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ప్రయాగ్ కుంభమేళా సమయంలో తీసిన చిన్న వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ యువతి పేరు మోనాలిసా బాన్స్లే. కుంభమేళాలో ఆమె సాధారణంగా భక్తుల మధ్య కనిపించిన తీరు, సింపుల్ దుస్తులు, ఆధ్యాత్మిక వాతావరణంలో ఆమె సహజంగా కనిపించిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఆమె కళ్ళలోని భావాలు, ఎలాంటి ఆర్భాటం లేకుండా కనిపించిన వ్యక్తిత్వం కారణంగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చాలామంది ఆమెను సింపుల్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఆమె వీడియోలను షేర్ చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఆమె ఫోటోలు, రీల్స్ లక్షల వ్యూస్ సంపాదించాయి. ఈ వైరల్ క్రేజ్ వల్ల ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు వేగంగా పెరిగారు. కొందరు యూట్యూబర్లు, మీడియా ఛానళ్లు కూడా ఆమె గురించి కథనాలు చేయడం ప్రారంభించాయి. వైరల్ అయిన తర్వాత ఆమెకు కొన్ని మోడలింగ్, సినిమా అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ గుర్తింపు వచ్చిన కొద్ది రోజులకే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం బయటకు రావడంతో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె పెళ్లి గురించి వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఇదే సమయంలో ఈ విషయంపై స్పందించిన ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడుతూ ఇలాంటి విషయాల్లో వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నప్పటికీ సమాజంలో ఉత్పన్నమయ్యే సందేహాలు మరియు అభిప్రాయాలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు బయటకు రావడంతో కొంతమంది ఆయన అభిప్రాయాన్ని సమర్థించగా, మరికొంతమంది మాత్రం దీన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో తమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మోనాలిసా బాన్స్లే వివాహంపై వస్తున్న వార్తలు మరియు చర్చల నేపథ్యంలో ఈ విషయం మరింత వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఈ అంశాన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా చూడాలని అంటుంటే, మరికొందరు దీనిపై స్పష్టమైన సమాచారం రావాలని కోరుతున్నారు. మొత్తానికి ఈ వివాహం చుట్టూ ఏర్పడిన చర్చలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు సనోజ్ మిశ్రా చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో వివాదం మరింత పెరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనను సాధారణ ప్రేమ వివాహంగా మాత్రమే చూడకూడదని, దాని వెనుక ఉన్న పరిస్థితులను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో ఇలాంటి అంశాలు సున్నితమైనవి. అందుకే పోలీసులు మరియు సంబంధిత అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపి నిజమేంటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ ఆరోపణలపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దర్శకుడు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొంతమంది మాత్రం ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని అంటున్నారు. దీంతో ఈ విషయం మరింత చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈ వివాహం చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి? నిజంగా ఎలాంటి వివాదం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సనోజ్ మిశ్రా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ ప్రాంతానికి వెళ్లి మోనాలిసా కుటుంబాన్ని కూడా కలిసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాహంపై తన అనుమానాలను వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోనని, అధికారికంగా ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు, గ్రామంలో వినిపిస్తున్న వాదనలు అన్నీ కలిసి చూస్తే ఈ వివాహం వెనుక ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయని సనోజ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
నిజం బయటపడాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందేనని ఆయన అన్నారు. ఈ విషయంపై అధికారులు సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తానని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. నిజంగా ఏం జరిగింది, ఈ వివాహం ఎలా జరిగింది అనే విషయాలపై స్పష్టత రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అధికారికంగా ఫిర్యాదులు నమోదైతే ఈ కేసు మరింతగా చర్చకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఇక ముందు రోజుల్లో ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి అందరిలోని కనిపిస్తోంది. ఒకవైపు దర్శకుడు చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తుండగా, మరోవైపు ఈ వివాహం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమేనని కొందరు వాదిస్తున్నారు. సోషల్ మీడియా, టెలివిజన్ డిబేట్లు, రాజకీయ వర్గాలు అన్నింట్లోనూ ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా యువత, సామాజిక కార్యకర్తలు మరియు వివిధ మత సంస్థలు ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత వివాహం మాత్రమే కాకుండా సామాజిక రాజకీయ చర్చగా మారింది. ఇలాంటి సందర్భాల్లో వాస్తవాలు బయటకు రావడం చాలా ముఖ్యమని పలువురు నిపుణులు చెబుతున్నారు. అధికారికంగా దర్యాప్తు జరిగితేనే ఈ వివాహం వెనుక నిజమైన పరిస్థితులు ఏవో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ప్రచారాలు, ఆరోపణలు, ఊహాగానాలు కొనసాగుతూనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలు తీసుకునే తదుపరి చర్యలు ఈ వివాదానికి ముగింపు పలకడంలో కీలక మారనున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.